హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా వచ్చేసి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో ఈ రీల్ ద్వారా చిన్న సందేశం ఇద్దాం అనుకుంటున్నాను, అంటే నా ఒపీనియన్ చెప్దాం అనుకుంటున్నాను. సో టీచర్కి చెప్పే అంత రేంజ్లో నా ఏమీ నేను లేకపోవచ్చు, అంత స్థాయి లేకపోవచ్చు, అంత ఏజ్ నాకు లేకపోవచ్చు, కానీ కాకపోతే నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్దాం అనుకుంటున్నాను. నేను వచ్చి గవర్నమెంట్ స్కూల్లోనే నా స్కూల్ డే అంతా ఇయర్ అంతా అయ్యిందనమాట. సో వచ్చేసి గవర్నమెంట్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఏదైనా సరే పిల్లలకి నేర్పించే స్థాయిలో మీరు ఉన్నారు, ఒక గురువు స్థానంలో మీరు ఉన్నారని గుర్తుపెట్టుకొని క్లాసులకి అటెండ్ అవ్వండి, పిల్లలకి చెప్పండి. ఎందుకంటే మాకు చెప్పినప్పుడు ఆ మేడమ్స్ ఇప్పుడు ఇవి రీల్ చూస్తున్నారో లేదో, నాకు ఆ మేడంకి నేను గుర్తున్నానో లేదో మాకు తెలీదు, కానీ మాకైతే చాలా అన్యాయం జరిగిందనమాట. వచ్చి స్నాక్స్ తినేసి కబుర్లు చెప్పుకొని నెల అయ్యేసరికి శాలరీ తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళండి. మాకు క్లాసులు చెప్పేవాళ్ళు కాదు. మేము పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం కోసం బయట ట్యూషన్లకి ఫీజులు కట్టుకొని 4 గంటలు లేచి ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి స్కూల్లో అటెండ్ అయ్యేవాళ్ళం అనమాట. అలా మేము వచ్చేసి కష్టపడ్డాము. మా బ్యాచ్ వచ్చేసి నా ఈ రీల్స్ చూస్తున్న మా 10+ బ్యాచ్ కానివ్వచ్చు, మా స్కూల్ బ్యాచ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీకు ఆ టీచింగ్ ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేయండి. నాకు మాత్రం అలానే అనిపించిందండి. అప్పుడున్న వాళ్ళు చేసిన దానికి ఫలితం ఏంటంటే, మేము బయటకు వచ్చి ఒక జాబ్ ప్రిపేర్ అవ్వలేక, ఒక జాబ్కి వెళ్ళలేక, మేము బయట కోచింగ్లు తీసుకొని డబ్బులు వేస్ట్ చేసుకుని, టైం వేస్ట్ చేసుకొని, మిగతా పోటీ ప్రపంచంతో ఉన్న బయట పిల్లలతో మేము పోటీ పడలేకపోయి చాలా ట్రబుల్ అవుతున్నాం అనమాట. చాలామంది ఇలా ఫేస్ చేస్తున్నారు. ఎంతమంది ఇలా ఫేస్ చేస్తున్నారు మా క్లాస్మేట్స్ ఎవరైనా ఈ రీల్ చూస్తుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫేస్ చేశాను. టీచర్స్ ఎవరు ఇలా ఉండొద్దు, చాలా మంచి టీచర్స్ కూడా ఉన్నారు. పిల్లల్ని ఒక ప్రయోజకులను చేద్దామనే ఉద్దేశం పెట్టుకోండి మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా వాళ్ళ లైఫ్తో మాత్రం ఆడుకోవద్దు. సో ఇంకొకసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.